హాయ్ హలో నమస్తే, నేను మిమ్మల్ని నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో. ఈరోజు మెయిన్ గా మనం తెలుసుకునే విషయం ఏంటంటే భూ ఆక్రమణ, భూభాగాలపై అధికారం కోసం పోరాడడం. చరిత్రను చూస్తే ప్రతి ప్రధాన యుద్ధం వెనుక భూ ఆక్రమణ అనే శక్తివంతమైన కారణం ఉంటుంది. దేశాలు తమ సరిహద్దులను విస్తరించుకోవాలన్న ఆశతో యుద్ధాలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం. వీటి మధ్య యుద్ధం 2014లో క్రిమియా అనే ఉక్రెయిన్ సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఆక్రమించాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది. 2022లో పూర్తి స్థాయిలో దాడికి తెగబడ్డాయి ఇరు దేశాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ ను రష్యాలో ఒక భాగమే అని నమ్ముతూ ఉంటారు. ఉక్రెయిన్ నాటో అంటే పశ్చిమ మిలిటరీ గ్రూపులు ఉన్నాయి కదా, వాటిల్లో చేరడం కూడా రష్యాకు అసలు ఇష్టం లేదు. అసలు నాటో అంటే ఏంటి అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే అంతర్జాతీయ రక్షణ సంస్థకు షార్ట్ కట్ నేమే నాటో. నాటోని ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ అని కూడా పిలువబడుతుంది. ఇది ఒక రక్షణ మరియు భద్రతా కూటమి. ఈ సంస్థ 1949లో స్థాపించబడింది. ముఖ్యంగా అమెరికా, కెనడా మరియు యూరోప్ దేశాలు కలిసి సోవియట్ యూనియన్ ను అంటే ప్రెజెంట్ ఉన్న రష్యా నుంచి తమకు రక్షణ పొందేలా ఏర్పాటు చేసుకున్నాయి. అసలు నాటో యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? సభ్య దేశాలపై దాడి అంటే ఒక దేశంపై అంటే నాటోలో ఉన్నటువంటి ఏ ఒక్క దేశం మీదైనా కానీ దాడి జరిగితే మిగతా అన్ని దేశాలు కలిసి ప్రతి దాడి చేస్తూ ఉంటాయి. అంటే సైనిక పరంగా సహాయం చేస్తూ ఉంటాయి. తర్వాత ఈ దేశాలు ప్రపంచంలో శాంతి మరియు భద్రతా స్థాపనకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ దేశాలు 2025 నాటికి ఈ నాటోలో సభ్యత్వం తీసుకున్న దేశాల సంఖ్య కనుక మనం చూసినట్లయితే, అంటే ముఖ్యమైనటువంటి దేశాల సంఖ్య మనం చూసినట్లయితే అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ, కెనడా, పోలాండ్, నార్వే, లిథువేనియా. ఇటీవల కాలంలో 2022లో ఫిన్లాండ్, 2024లో స్వీడన్ ఈ నాటోలో జాయిన్ అయ్యాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉక్రెయిన్ నాటో దేశం కాదు, కానీ మద్దతుగా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో రష్యా యుద్ధం చేస్తూ ఉంటుంది. రష్యా మాత్రం ఉక్రెయిన్ నాటోలో చేరకూడదని హెచ్చరిస్తుంది. ఇది యుద్ధానికి ఒక ప్రధాన కారణం. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.